ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను అనుసరించి స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛావ్ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత లక్ష్యంగా దర్శి నగర పంచాయతీ పరిధిలో 17/9/2024 నుండి 1/10/2024 వరకు 15 రోజుల కాలం పాటు స్పెషల్ పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా దర్శిపట్నం పరిధిలో గల సత్రాల బజార్ నందు జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ నందు స్వచ్ఛతా ప్లెడ్జ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నార్పశెట్టి పిచ్చయ్య పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వై మహేశ్వరరావు, మెప్మా సిబ్బంది శ్రీమతి కల్పన, సచివాలయ సిబ్బంది, స్వయం సహాయక గ్రూపు సంఘాలు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ భారత్ మిషన్ 2015 నుంచి దగ్గరగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క రకమైన థీమ్ లక్ష్యంగా ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం ఏంటంటే స్వచ్ఛత స్వభావం సంస్కార స్వచ్ఛత అని చెప్పి మనం పరిసరాలు కానీ మన స్కూళ్ళు, అదేవిధంగా రోడ్లు, మనం నడిచే మన జీవనం సాగించే ప్రతి వ్యవస్థలో చెత్త అనేది ప్రథమంగా తయారయ్యే వనరుది. ఆటోమేటిక్గా మన ఇంట్లో కానీ మన స్కూల్లో కానీ మన వ్యాపార సంస్థల్లో కానీ ఆటోమేటిక్గా అంటే ఏంటంటే మన ప్రమేయం లేకుండా ఏదైనా పంట అంటే ఒక రైతు పండిస్తాడు. చెత్త అంటే మన వేస్ట్ పదార్థం కాబట్టి దాన్ని వేస్ట్గా జనరేట్ చేయడానికి రకరకాల పద్ధతులు ప్రవేశపెట్టారు. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద చెత్త వేయడం కానీ, కాలువల్లో ప్లాస్టిక్ వేయద్దని కానీ, ఇట్లా ప్రతి సంవత్సరం ఒక్కొక్క రకమైన ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పుడు మిమ్మల్ని అందరూ మీకు ఎందుకు ఎడ్యుకేట్ చేస్తానంటే మీరు మీ తల్లిదండ్రులకు కానీ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కానీ అందరికీ చెప్తారు కాబట్టి ప్రతి స్కూల్లో ఎడ్యుకేట్ చేయమన్నారు. అందులో భాగంగా మొదటిగా ఈ రోజు నుంచి 15 రోజుల పాటు దర్శి నగర పంచాయతీ పరిధిలో ఈ యొక్క స్వచ్ఛత స్వభావం సంబంధించి 15 రోజులు ప్రతి నిత్యం ప్రతి వార్డులో గౌరవ చైర్పర్సన్ గారు అదేవిధంగా మా యొక్క కౌన్సిలర్లు వారి పర్యవేక్షణలో మేము కార్యక్రమాలు చేపడతాం. దీనికి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన గౌరవమైనటువంటి దర్శి పట్టణ ప్రథమ పౌరుడైనటువంటి మున్సిపల్ చైర్పర్సన్ నారపశెట్టి పిచ్చయ్య గారికి మీరు స్వాగతం పలకాలి. ముందుగా మీ తరఫున మా తరఫున అదేవిధంగా మీ స్కూల్ యాజమాన్యానికి అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఒకసారిగా దీని గురించి మా పిచ్చయ్య గారు ఒకసారి చైర్పర్సన్ గారు మాట్లాడిన తర్వాత ప్రతిజ్ఞ కార్యక్రమం చేపడతాం.